పర్యావరణాన్ని కాపాడుతూ కెమికల్స్ కాకుండా వెజిటేబుల్స్ కలర్స్తోని ఈరోజు విద్యార్థులు ఇక్కడ హోలీ ఆడుతున్న సందర్భంగా ఆ విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారికి తెలవక ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు శివుడు తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు. ఆయనకు తెలిసేది ఒక జీసస్ క్రైస్ట్ మాత్రమే తెలుసు. అంతేగాని ఆయనకు బీజేపీ శివుడు ఆయన అంటే ఎట్లయితుంది? శివ బ్రహ్మ శివ విష్ణు కలిస్తేనే ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క బ్రహ్మాండము. అటువంటి విష్ణుతో మమ్మల్ని పోల్చుతున్నారంటే ఒక సంతోషమే. ఎందుకంటే రాముడు కానీ కృష్ణుడు కానీ వారిద్దరు కూడా కృష్ణ అవతారం, విష్ణు అవతారమే. కానీ శివుడితో ఆయన పోల్చుకోవడం అనేది పొరపాటు. అది వాళ్ళు అర్ధనారీశ్వరు అంటే మహిళలకు అన్యాయం చేశారు, పురుషులకు వాళ్ళు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శివుడుకు పేరు పెట్టుకునేటట్టు కూడా వాళ్ళకి అధికారం లేదు. అసలు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రావాల్సిన అధికారం లేదు. వారి ప్రభుత్వం అన్ని వైఫల్యం చెందింది. ఒక్క గ్యారంటీ కూడా నింపట్లేదు. విద్యార్థులకు మోసం చేస్తున్నారు. విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. కాబట్టి నైతికమైన హక్కు కోల్పోయిన రాహుల్ గాంధీ బహుశా ఇక్కడ 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ సెక్షన్లో బీజేపీ కూడా బీజేపీ మేయర్ అవుతారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది.